నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం వెంకటాద్రిపాలెంలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ పలు గ్రామాల్లో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించాలని ప్రచారం నిర్వహించారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు. గ్రామాలు అభివృద్ధి చెందాలంటే బీఆర్ఎస్ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రభలో పెట్టడానికి ఆ హామీనిచ్చి 2,2500 మహిళలకు ఇస్తామని చెప్పి ఏదో సాటు మాట్లాడి తప్పు మాట్లాడి చెప్తే ఇవాళ 2,500 వికలాంగులకు 6,000 చేస్తున్నాడు. సున్నా కళ్యాణ లక్ష్మి బంగారు ఒక ఎందుకంటే తులం బంగారం ఇస్తానన్నాడు. సున్నా ఇంకా మిగిలిపోయిన వెంకటాద్రిపాలెంలో ఏ పనులు ఉన్నా కూడా నా బాధ్యత నేను తప్పనిసరిగా ఎన్ని పూర్తి చేసి మీకు విద్యాసాన్ని మనం చేస్తూ ఆకుమర్తి నాగమణి గారిని మరి మీరు అత్యధిక మెజార్టీ కట్టెల గుర్తు మీద ఓటేసి గెలిపించవలసిందిగా మీ అందరినీ చేతులెత్తి ప్రార్థిస్తున్నా.